హలో హాయ్, నేను మీ కాత్యాయిని. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ కాత్యాయిని మాటలు. సో తమ్నైల్ చూశాక మీకు అర్థమైంది అనుకుంటా, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే యాదగిరి గుట్టకనమాట. మన కేసీఆర్ గారు టెంపుల్ని రీమోడలింగ్ అంటే మళ్ళీ మంచిగా చాలా బాగా కట్టారనమాట. సో అప్పుడు అది యాదగిరి గుట్ట నుంచి యాదాద్రి అని చెప్పబడింది అనమాట. సో మేము స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం టెంపుల్కి. సో మా దగ్గర నుంచి అంటే కాజీపేట నుంచి స్టార్ట్ అయ్యాం మేము. అరౌండ్ ఒక 90 కిలోమీటర్స్ వస్తుంది అనమాట టెంపుల్ వెళ్ళడానికి, యాదగిరి గుట్టకి. ఫ్యామిలీతో వెళ్ళాం మేమందరం. అలా చాలా బాగా టైం స్పెండ్ అయిందనమాట మాకు. అబ్బా ఏంటి కాత్యాయని ఊరికే టెంపుల్స్ పెడుతుంది, ఊడిలు గోపురాలను తిరుగుతుందని మాత్రం అనుకోకండి. అలా అదేంటో అండి, వ్లాగ్స్ చేద్దాం అనేసరికి అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను అని అనిపిస్తుంది నాకు మాత్రం. అన్ని టెంపుల్స్ అలా కుదిరిపోతున్నాయి. మనకి యాదగిరిగుట్ట ఎక్కడ ఉంటుందంటే హైవేలో ఉంటుందండి. కరెక్ట్గా వరంగల్ టు హైదరాబాద్ హైవేలో ఉంటుంది, మధ్యలో ఉంటుందన్నమాట. సో అట్నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా మీరు రావచ్చు. సో వరంగల్ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. కరెక్ట్గా అరౌండ్ ఒక 90 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. సో ఫుడ్ మాత్రం మనం ఎక్కడ మర్చిపోం కదండి. సో అలాగా హైవేలో మాకు మాత్రం కంకులు దొరికాయి. సో మేము కంకులు తినుకుంటా అలా ఎంజాయ్ చేసుకుంటా పాటలు వినుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇదే యాదగిరి గుట్ట. మీరు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట, హైవే రోడ్ నుంచి. ఇక్కడ మీరు ట్రైన్లో కూడా రావచ్చండి, హైదరాబాద్ నుంచి రావచ్చు. రాయగిరి స్టేషన్ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఒక అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ ఆర్ 6 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి అక్కడి నుంచి. సో ఇదే అన్నమాట టెంపుల్ ఆర్చ్. మనకి నరసింహస్వామి లక్ష్మీదేవితో ఇలా ఉంటుందన్నమాట ఆర్చ్ అనేది. చాలా పెద్దగా ఉంటుందండి ఆర్చ్. మనం అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. వచ్చేటప్పుడు మాత్రం మాకు పోలీసులు ఆపారండి, ఫుల్ చెకింగ్ ఉంటుందన్నమాట. అక్కడ కొండ మీదకి వెళ్ళిన కార్ నంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ నంబర్ ప్లేట్ వచ్చేటప్పుడు రిటర్న్ అయిందా లేదా అని ఇక్కడ చెక్ చేసుకుంటారు పోలీసులు అందరూ. ఏమైనా ఫైన్స్ ఉన్నా కూడా చెక్ చేస్తారండి. కార్కి ఓవర్ స్పీడ్ ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా అన్నీ చెక్ చేస్తారు. ఏమైనా ఉంటే మాత్రం అక్కడే కట్టించుకుంటారనమాట ఫైన్స్. సో మాకైతే ఏవి లేవు, మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మాత్రం గ్రీనరీ మాత్రం చాలా 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 బాగుంటుంది. ఫస్ట్లో ఇలా ఉండేది కాదండి, చాలా డెవలప్మెంట్ అనేది చేశారు. ఇది ఒక బ్రిడ్జ్ ఉంటుంది మనకు స్టార్టింగ్లో టెంపుల్కి వెళ్ళే రూట్లో. ఇక్కడ నుంచి ఒక వాటర్ రిజర్వాయర్ లాగా ఒక వాటర్ ఉంటుందన్నమాట. అక్కడ ఒక ట్యాంక్ బండ్ లాగా మొత్తం గ్రీనరీతో కట్టారనమాట. ఇక్కడ ఆగి మనం ఫుడ్ తినచ్చు, స్నాక్స్ తినచ్చు, కొంచెం ఫొటోస్ తీయచ్చు. నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం నాలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అక్కడ హార్సెస్ ఉంటాయన్నమాట, గుర్రము, హార్స్ రైడింగ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి టెంపుల్ కూడా తీసుకెళ్తారంట వాళ్ళు అమౌంట్ బట్టి. మీరు యాదగిరి గుట్టకు వస్తే ఇంకొక ప్లేస్ కూడా చూడొచ్చండి ఇక్కడ. అది ఏంటంటే సురేంద్రపురి అన్నమాట. సురేంద్రపురి అంటే అన్ని ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఒక దగ్గరే, అంటే ఒకటే ప్లేస్లో కట్టారనమాట. మనకి ఏమేమి ఫేమస్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్, మన తిరుమల టెంపుల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆంజనేయ స్వామి, దుర్గామాత, ఇవన్నీ స్టాచ్యూస్ పెట్టి చాలా పెద్ద పెద్దగా టెంపుల్స్ ఒక చాలా పెద్ద లైన్లో కట్టారనమాట. అదే సురేంద్రపురి. అది కూడా మీరు చూడొచ్చు. మేమైతే చూడలేదు, మాకు అంత టైం లేదు కూడా. ఎందుకంటే మీకు తెలుసు కదా, జెసికా అండ్ చిన్న బేబీతో ఉన్న వాళ్ళు మాత్రం చాలా కష్టం ఇవన్నీ తిరగాలంటే. సో మీకోసం అని నేను ఈ వ్లాగ్స్ అన్నీ చేస్తున్నానండి. ప్లీజ్ మీరు
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు కూడా మోటివేషన్ అనేది ఉంటుంది, నేను ఇంకొక వ్లాగ్ చేయాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అని ఇంత ఆదరిస్తున్నందుకు. అండ్ మనం టెంపుల్కి వచ్చేసాం. ఇదన్నమాట స్టార్టింగ్ మనకి టెంపుల్ ఇలా కనిపిస్తుంది. ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ అనమాట. అంటే మనం వెళ్ళాల్సింది స్ట్రైటే, కానీ మనకు టెంపుల్ అనేది ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది అనమాట, ఫుల్ టెంపుల్ అనేది. ఇదన్నమాట టెంపుల్. కానీ ఒకప్పుడు అయితే అసలు ఇట్లా ఉండేదే కాదండి, చాలా 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 రీమోడలింగ్ చేశారు టెంపుల్. ఇది అన్నమాట ఎంట్రన్స్ అన్నమాట. మనం ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, మీ స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చండి, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్దవాళ్ళు వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మేము కార్ పార్కింగ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ కార్ పార్కింగ్ పైన కొండ పైన పెట్టుకోవాలంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అక్కడే టోకెన్ తీసుకొని మనం పైన వెళ్ళాలి. ఒక 500 రూపీస్కి మనకి ఫుల్ డే మనం ఉండొచ్చు అనమాట. కార్ పార్కింగ్ అనేది పైన పెట్టుకోవచ్చు. మా బస్ అంటే చాలా హెవీగా ఉండేదనమాట. మేము రష్ చాలా ఎక్కువ ఉంది మేము వెళ్ళినప్పుడు. సో ఆగమని చెప్పారు. సో మేము కార్ పార్కింగ్ చేసి మేము వెళ్తున్నాం అనమాట. సో మాస్క్ మాత్రం పక్కా పెట్టుకోండి, ఎందుకంటే కోవిడ్ మళ్ళీ వస్తుందంట. సో మా మమ్మీ చూసారా హాయ్ చెప్తుంది, మా అత్తయ్య, మా మామయ్య, మా డాడీ, నేను, మా చిట్టి చిలక వెళ్తున్నాం అనమాట. ఇది టెంపుల్ అవుట్లుక్ అండి. ఇది టెంపుల్ అవుట్లుక్ అనమాట. ఇలా కనిపిస్తుంది టెంపుల్. ఇది ఎంట్రన్స్ అనమాట. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుందండి కొంచెం లోపలికి రావడానికి. అండ్ ఫోన్స్ మాత్రం అస్సలు అలో చేయరండి. ఇప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా రూల్ పెట్టారంట. ఒకప్పుడు మాత్రం తీసుకెళ్ళనిచ్చారంట. ఇది మాత్రం మీకోసం నేను వేరే దగ్గర నుంచి ఒక చిన్న క్లిప్ అయితే మీకోసం యాడ్ చేశాను. నేను తీయలేదు ఈ వీడియో, ఎందుకంటే ఫోన్స్ అయితే అస్సలు అలో చేయరు. మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా 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 రష్గా ఉండేదన్నమాట. సో మేమైతే దర్శనానికి టికెట్స్ తీసుకున్నామండి. ఒక్కరికి 150 టికెట్ అనమాట. సో మేము అందరం వెళ్ళాం కదా, అందరికీ ఒక్కొక్కరికి 150 అలా పడింది అనమాట. సో ఫ్రీ దర్శనం కూడా ఉంది. మాకైతే పెయిడ్ దర్శనం ఏమో అరౌండ్ 40 మినిట్స్లో అయిపోయింది. మీ మామూలు ఫ్రీ దర్శనం కూడా ఉందండి. ఫ్రీ దర్శనం అయితే ఒక 2 అవర్స్ పట్టచ్చు, అంటే క్రౌడ్ని బట్టి. సాటర్డేస్ అండ్ సండేస్ మాత్రం చాలా రష్గా ఉంటుంది. ఇదే అనమాట అండి మెయిన్ టెంపుల్ లోపల. ఇన్సైడ్ ఇలా ఉంటుంది. ఇదే స్వామివారు అక్కడ ఉంటారు లోపల. ఇది అయితే నేనే తీసాను క్లిప్. అస్సలు అలౌ చేయరండి ఫోన్స్ మాత్రం. మెల్లగా అలాగా తెచ్చుకోవచ్చు ఫోన్స్. ఇక్కడే అన్నమాట స్వామివారు ఉండేది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇందులో కొలువై ఉంటారనమాట. అండ్ మీకు అసలు యాదగిరిగుట్ట అంటే ఏంటి, అసలు ఎందుకు యాదగిరిగుట్ట వచ్చింది పేరు, మనకి యాదగిరిగుట్టకి సంబంధించిన కథ కూడా రామాయణంలో ఉందంటండి. అదేంటంటే విభండక ఋషి కుమారుడు ఋషశున్యుడు, అతని కుమారుడు ఖాద ఋషి. అతను నరసింహస్వామి భక్తుడు. స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక ఉండేదట. ఆంజనేయ స్వామి సలహా మేరకు తన తపస్సు చేసి స్వామివారు ప్రత్యక్షమై ఉగ్రరూప నరసింహస్వామిని చూడలేక శాంతరూపంతో కనిపించమని యాదర్శి కోరుకున్నాడట. అప్పుడు స్వామి లక్ష్మీ సమేతుడై కనిపిస్తాడు మనందరికీ. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యాదర్శి ఋషి మళ్ళీ తపస్సు చేశాడట. అప్పుడు స్వామివారిని జ్వాల, యోగ, నంద, గంధవేరుండ నరసింహస్వామి రూపంలో దర్శనం కోరుకున్నాడట. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రంగా పిలుస్తారంట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకులుగా ఉంటారంట. ఆ ఋషి పేరుగా యాదగిరిగుట్ట అని పేరు వచ్చింది అని ప్రతీది.
సో ఇదండి మన యాదగిరి గుట్ట కథ. అండ్ ఇంకొకటి మనకి ఒక్కొక్క టికెట్ మనం స్పెషల్ దర్శనం తీసుకున్నాం కదా, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు ఫ్రీ ఇస్తారండి మనకి. యాదగిరి గుట్ట లడ్డు మాత్రం ప్రసాదం చాలా చాలా బాగుంటుందన్నమాట. సో నాకు కొంచెం టైం దొరికింది. సో నేను నా ఆర్కిటెక్చర్ అంటే నాకు చాలా చాలా నచ్చిన ఆర్కిటెక్చర్ టెంపుల్తో నేను కూడా ఒక స్లోమో తీసుకున్నాను అనమాట. టెంపుల్ మాత్రం అదిరిపోయింది. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఈ టెంపుల్ ఖచ్చితంగా చూడండి. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఖచ్చితంగా మీరు చూడవలసిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. ఇది ఏమో మనం అవుట్ సైడ్ లుక్ అండి, చాలా బాగుందండి. టెంపుల్ మాత్రం అస్సలు చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది టెంపుల్. నాకు ఆర్కిటెక్చర్ టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. ఇది అనమాట. సో ఫుల్ గోల్డ్ ప్లేటెడ్తో ఇది అవుట్ రింగ్ రాగా పెట్టారనమాట. ఇది లోపల టెంపుల్ ఇది. అది మెయిన్ టెంపుల్ అనమాట దేవుడిది. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉందండి. అండ్ కొంచెం పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా కొంచెం కష్టమే రావడం పైకి, కొంచెం మెట్లు ఎక్కి రావాలన్నమాట. సో మాకు టైం అయిపోయింది, ఇంకా మా జస్విక కూడా ఉండదు. సో మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట కార్ పార్కింగ్ నుంచి. మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్ సైడ్ నుంచి వెళ్ళాం కదా పైకి కొండ ఎక్కడానికి. సో మనం దిగేటప్పుడు మాత్రం మనకి రైట్ సైడ్ నుంచి మనం ఇలా తిరిగి వస్తాం అన్నట్టు. అంటే కొండని కూడా మనం ఒక రౌండ్ చుట్టినట్టు, అంటే ఒక గిరి ప్రదక్షిణ లాగా చేసినట్టు ఉంటుంది కూడా మనకి. స్వామివారిని కూడా ఒక ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది మనకి టెంపుల్. సో మేమైతే వచ్చేటప్పుడు బయటనే లంచ్ చేసేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. మా జేషుక కూడా పడుకుంది. మాకు కూడా ఈ టెంపుల్ చాలా 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 నచ్చింది అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, సో ఇప్పుడు చూశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారు మాత్రం చాలా పవర్ఫుల్ గాడ్. తెలంగాణలో మాత్రం చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి యాదగిరి గుట్ట. తప్పకుండా చూడండి. ఇంకా మేము రిటర్న్ అయిపోయాం మా ఇంటికి. అలా హైవేలో మళ్ళీ పాటలు వినుకుంటా. ఓకే, అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్.